హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. ఈరోజు ఫ్రాన్స్ కర్రీ అండి. ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక 2 ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అలాగే ఇవి 1 కిలో తెచ్చాము. ఇలా చేస్తే నెయ్యి అనమాట. పసుపు అలాగే సాల్ట్తో శుభ్రంగా కడిగేసుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఒక 2 యాలకులు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం 1 స్పూను జీలకర్ర కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాం కదా, ఇది మరీ పేస్ట్లా కాకుండా ఇలా బరకగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయింది. ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ప్రాన్స్ వేసుకున్నాను. అయితే స్కిప్ అయింది. ఇది కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ప్రాన్స్. ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యింది కదా కొంచెం. ఇప్పుడు నేను 1 స్పూనున్నర కారం వేస్తున్నాను. మనకి కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 6 టీ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడే సాల్ట్, ఇవన్నీ కలిపేసుకోవాలి. ఈ ప్రాన్స్ కర్రీ ఎవరు చేసినా ఒకలానే ఉంటుంది. కానీ కొంతమంది టమాటా వేసుకుంటారు పేస్ట్ చేసి, కొంతమంది టమాటా వేయరు. నేను ఎప్పుడూ అయితే టమాటా వేయనండి, కొంచెం చింతపండు మాత్రం వేస్తాను. ఈ టేస్ట్ వేరుంటుంది. మళ్ళీ టమాటా వేసాం అనుకోండి టేస్ట్ మారిపోద్ది మళ్ళీ. అందుకని నేను కొంచెం ఇప్పుడు చింతపండు వాటర్ వేస్తున్నాను. అంతే, కొంచెం సరిపోతుంది అన్నమాట. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా నానబెట్టాను కదా, అది వేసాను. ఇప్పుడు కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. కొంతమంది అయితే మసాలా రెడీ చేసుకుంటారు. నేను మామూలు మసాలా వేస్తున్నాను. ఇప్పుడు మామూలు మసాలా పొడి కొంచెం వేస్తున్నాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ ఇలా వేసేసుకొని కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుందాము. 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూసేసరికి చూడండి అయిపోయింది. ఆయిల్ పైకి తేలింది కదా. సరాసరి ఆయిల్ పైకి తేలింది అంటే కుక్ అయినట్టు లెక్క అనమాట. చూసారా, గ్రేవీ కూడా మనకి కలుపుకోవడానికి చక్కగా ఉంది. ఇప్పుడు ఉడికిందో లేదో చూసేద్దాము. మనం ఆల్రెడీ ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కదా, కుక్ అయిపోయింది అనమాట. మెత్తగా అయిపోయింది, చక్కగా కుక్ అయ్యింది. ఇప్పుడు కొత్తిమీర చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలిపేసుకోవాలి. చూసారా, కర్రీ బాగుంది కదా. ఇలా సింపుల్గా చేసేసుకోవటమే. ఇదండి కర్రీ నచ్చిందా? నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.